చదివింది బాగా గుర్తుండడానికి, చక్కగా టైం మేనేజ్మెంట్ చేస్తూ చదవడానికి ఒక టెక్నిక్ ఉంది. దీన్ని పొమోడోరో టెక్నిక్ అంటాం. ఈ పొమోడోరో టెక్నిక్ ప్రకారం మనం ఎలా చదవాలి అంటే, ఏదైనా ఒక టాపిక్ని కానీ ఒక సబ్జెక్ట్ని కానీ తీసుకుని ఒక 25 మినిట్స్ పాటు ఫుల్ ఫోకస్తో ఆ టాపిక్ని చదవాలి. 25 మినిట్స్ తర్వాత ఒక క్విక్ 5 మినిట్ బ్రేక్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ 25 మినిట్స్ చదవాలి, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. ఇలాగా 4 సైకిల్స్ రిపీట్ చేయాలి, అంటే 2 అవర్స్. ఈ 5 మినిట్స్ బ్రేక్లోని మీరు ఫోన్ కానీ స్క్రీన్స్ కానీ చూడకూడదు. ఒక రిలాక్స్ అయ్యే యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. సరదాగా మాట్లాడుకోవడమో, ఏ టాపిక్ గురించి చదువుతున్నామో లేదా చదువు గురించి కానీ అలాంటి డిస్కషన్స్ ఏమీ లేకుండా కంప్లీట్గా వేరే ఏదైనా కొత్త విషయం గురించి మాట్లాడుకుంటూ ఆ 5 మినిట్స్ రిలాక్స్డ్ బ్రేక్ తీసుకోవాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇలా మనం 4 సైకిల్స్లో చేసాక ఒక లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. ఇలా ఈ పోమోడోరో టెక్నిక్ని యూస్ చేసి చదవడం వల్ల మనకి ఫోకస్ పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది. చదువు కంటిన్యూస్గా చదవడం వల్ల వచ్చే బర్న్అవుట్ లాంటివి, విసుగు లాంటివి రాకుండా ఉంటాయి. ప్రొడక్టివిటీని చాలా వరకు పెంచుతారు. ఈ ప్రొడక్టివిటీని చాలా పెంచడం వల్ల మనం ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా చేయగలుగుతాం. ఈ టెక్నిక్ వల్ల మెమరీ రిటెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ పొమోడోరో టెక్నిక్ని ట్రై చేస్తున్నారా లేదా? ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.